ఈరోజు ఈ బ్యాటరీ వెహికల్ అయితే ఖమ్మంకి అయితే చేర్చాలి. మధ్యలో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టుకున్నాను ఏంటనేది వీడియో అయితే మొత్తం పూర్తి దాకా అయితే చూడండి. మన ఛానల్‌ని ఎవరైనా మొదటగా చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే ఇవ్వండి. నాకు సపోర్ట్‌గా అయితే ఉంటుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. జిప్లో పెడితేనేమో 100, నార్మల్ ఈకో మోడ్ అయితే 120. చూడాలి నాకు ఉండదు. దీంట్లో ఛార్జింగ్ కోసం వెతుకుతున్నా అంటే మనకి బ్యాటరీ వెహికల్స్ అండ్ మామూలు వెహికల్స్లో అయినా మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అడాప్టర్ ఇస్తారు కదా, దీంట్లో ఇవ్వలేదు. నేను ఇదే బ్యాటరీ వెహికల్లో టీవీఎస్లో అయితే చూసాను, డిక్కీలు ఇచ్చారు. సో దీనికి ఏదైనా దొరుకుతుందని చూసాను కానీ దొరకలేదు. దీంట్లో దీనికి ఛార్జింగ్ పాయింట్ అయితే ఇవ్వలేదు. అవుతారు దాంట్లో టీవీఎస్ దాంట్లో అయితే ఉంది. ఇక్కడ సిగ్నల్ రావట్లేదు. స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఖమ్మం దాదాపు 120 కిలోమీటర్స్ అనుకుంటాం. సో అందరూ చూస్తున్నారా నేను. సో ఇక్కడ నుంచి మనకి ఖమ్మం 179 కిలోమీటర్స్. కానీ మనం వెళ్ళాల్సింది నల్గొండలో ఛార్జింగ్ పాయింట్ పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళాలి. ఇది 120 చూపిస్తుంది ఈ కొమ్ముడు, కానీ మనం ఎక్కువ ఈ కొమ్ముల్లో పోలేం. ఈ కొమ్ముల్లో పోతే మనకి 40 అట్లా అంత స్పీడ్ వెళ్ళగలుగుతాం. జిప్లో పెట్టుకుంటేనేమో జిప్ అంటే పవర్ మోడ్ 99 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే మనకి ఇక్కడ నుంచి 80, 90 వస్తుంది. అప్పుడప్పుడు జిప్పు ఈ రెండు మార్చుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. చూద్దాం ఇక్కడ నుంచి ఎక్కడ దాకా అయితే కదా. గాలి లేదు వెనకాల, గాలి కొట్టించుకొని స్టార్ట్ అవుతాం. ఇంకా జై శ్రీరామ్. అంతలా పికప్ ఎత్తుకోవట్లేదు, మొత్తం గాలి అయితే తక్కువ ఉంది. 0 అంటే 0 ఉంది, అందుకే బండికి పికప్ ఎత్తుకుంటే అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి గాలి పట్టియాలా. గాలి పట్టించినాక మనకి అండ్ ఐడియా ఉంటుంది అంటే బండి పికప్ ఎత్తుకుంటుంది కదా. నేను జిప్ మోడ్లో వెళ్తున్నా కూడా ఎత్తుకోవట్లేదు, అంటే పవర్ మోడ్లో వెళ్ళినా కానీ అండ్ పికప్ ఎత్తుకోవట్లేదు. ఫస్ట్ అయితే గాలి కొట్టిస్తా కన్నా కొంచెం ఐడియా రాదు. 0 ఉంది గాలి అయితే. ఇక్కడ ఇప్పుడు ఎండ చంపుతుంది. గాలి కొట్టించేది ఒకటి ఉంది దీనికి. గాలి కొట్టిస్తే పని అయిపోతుంది. పెట్రోల్ పంపులన్నీ బంద్ చేస్తున్నారు పెట్రోల్ లేక. ఇప్పుడేమో పంచార్. సో రామోజీ ఫిలిం సిటీ. हवा है हवा. थोड़ा इसमें मारो ना, थोड़ा लॉन्ग जा रहे हैं. गंभीर ఇప్పుడు అంటే నార్కెల్పల్లి దాకా మనకి ఫ్రూట్ మార్కెట్, మధ్యలో చెప్తున్నాను, ఇది ఫ్రూట్ మార్కెట్. ఒకప్పుడు మనకి కొత్తపేటలో ఉండేది సిటీ లోపల, ఇప్పుడు సిటీ అవుట్స్కట్ చేశారు మొత్తం ఫ్రూట్ మార్కెట్. ఇదంతా దాదాపు ఫిలింనగర్ దాటి మనం దాదాపు 10 కిలోమీటర్ల దగ్గర రావాల్సి వస్తుంది ఫ్రూట్ మార్కెట్కి వస్తుంది. సో మనం ఇక్కడ మాట్లాడుకుంటే కన్నా నార్కెట్పల్లికి వెళ్ళేదాకా మనకి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుంచి మనకి చెన్నై రూట్ యాడ్ అవుతుంది కాబట్టి చాలా బండ్లు అటు నుంచి ఒంగోలు, నల్గొండ వెళ్ళే రూట్లో నెల్లూరు అన్నీ అక్కడ డివైడ్ అయిపోతాయి. నార్కెట్పల్లి దగ్గర విజయవాడకి వెళ్ళేతోళ్ళం స్ట్రైట్కి వెళ్ళిపోతారు.
అట్లా అక్కడ నుంచి మనకి ట్రాఫిక్ మొత్తం కొంచెం తగ్గిపోతుంది అక్కడ నుంచి. సాయంత్రం పూట అయినా కానీ పగల పూట అయినా కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. బస్సెస్ కూడా అక్కడనే డివైడ్ అయిపోతాయి మనకి. సో సాయంత్రం నైట్ పూట వస్తే మాత్రం పిచ్చగా ఉంటాయి ఎంత నార్కెట్పల్లి దాకా. అంటే దాదాపు ఒక 60 కిలోమీటర్స్ దాకా మనకి రస్తా బాగా సాగదు, బాట సాగదు అనమాట. చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడ నుంచి అయితే ఫ్రీ అయితే ఉంటుంది. ఏమైంది వాడు అంత పోగలు చెప్తున్నాడు. ఈయన అబ్బా నేను కారు అనుకున్నాను. సో గోప్రో అయితే అయిపోయింది. ఎందుకంటే దాంట్లో ఛార్జింగ్ ఉందనుకున్న వేరే బ్యాటరీలు కూడా అన్నిటిలో 0% ఉంది. అందులో నేను ఇంకా ఫోన్‌తోనే మేనేజ్ చేసుకోవాలి. ఇంకా ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి నువ్వు అడాప్టర్ కూడా లేదు. దీనికి మొబైల్‌లో అంటే బండికి వస్తది కదా! బండికి వచ్చేది కూడా లేదు. సో, ఫోన్‌తోనే మేనేజ్ చేసుకోవాలి ఇంకా. దాదాపు ఖమ్మం ఎళ్ళే దగ్గర. నేను ఈ రూట్‌లో వెళ్తున్నప్పుడు, విజయవాడ రూట్‌లో వెళ్తున్నప్పుడు, విజయవాడ నార్కెట్పల్లి రూట్ వెళ్తున్నప్పుడు చాలా సార్లు ప్లేస్ చూసినప్పుడల్లా అనిపిస్తది ఇక్కడికి రావాలని. దీనిలో బోటింగ్ వేసుకొని తిరిగితే మస్తు ఉంటాయి కదా. ఈ 58 కిలోమీటర్లు వచ్చాను. ఇంకా రేంజ్ వచ్చేసి ఈకోమూడ్‌ల 67 కిలోమీటర్లు చూపిస్తుంది. కానీ నేను ఇంకా ఖమ్మం 124 కిలోమీటర్స్ ఉంది. అంటే ఈ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నల్గొండలో ఛార్జింగ్ పెట్టుకొని నల్గొండ ఇక్కడ నుంచి ఒక 25-30 ఉండొచ్చు అనుకుంటా. ఒకటి చెప్పనా, నా ఐఫోన్కి ₹250 ఎయిర్ ఫోర్స్ చూపించేస్తుంది. రియల్మీ ఉండే రీసెంట్గా పోయాయి. అందులో ఏంటంటే ఫంక్షన్కి వెళ్ళాను, అక్కడ పడిపోయాయి. ఇది ఒకరోజు సడన్గా ఇంతకుముందు నా పాత ఫోన్కి కొన్నిటివి దీనికి యూజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. జస్ట్ 250 రూపీస్. కానీ ఛార్జింగ్ అన్నీ మస్తు వస్తుంది. సో ఇక్కడ నుంచి నల్గొండకి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఇంకా అనవసరంగా హెల్మెట్ తెచ్చాను, గోప్రో దెబ్బేసింది. కానీ లొకేషన్ మాత్రం హైలైట్. ఇక్కడికన్నా ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంటుంది దీని అవతల. సో అక్కడ ఈవినింగ్ పూట కన్నా మంచిగా సెటప్, ఒక కాఫీ తాగుకుంటే ఈ లొకేషన్ హైలైట్. ఈ హైవేలో వెళ్తే చాలా సార్లు ఇక్కడ ఆగుదాం అనుకున్నాను, ఏ రోజు నాకు వీలు కాలేదు. ఈ రోజు వీలైంది. స్టార్ట్ అయిపోతాం నల్గొండకి. ఎందుకంటే ఇంకా టైం లేట్ అయిపోద్ది, ఎండ వాసిపోతుంది. మళ్ళీ నల్గొండలో దాదాపు ఒక గంట ఆగాల్సి వస్తుందేమో ఛార్జింగ్ కోసం. చూద్దాం. ఇదే టీ పాయింట్. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం బాగుంటుంది. మనం ఇక్కడ నుంచి వస్తే ఈ హైవే నుంచి స్టేట్ వెళ్ళాలి. యాక్చువల్లీ స్టేట్ వెళ్తే మనకి సూర్యాపేట నుంచి ఖమ్మం అయితే వెళ్తాం. మనం ఛార్జింగ్ పాయింట్ కోసం నల్గొండ లోపలికి వెళ్తున్నాం. అంటే ఈ హైవే నుంచి దాదాపు 10 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. 11 కిలోమీటర్లు. మనకు అక్కడ నుంచి మళ్ళీ ఈ హైవేకి రానట్ట అటు నుంచి అట్ట రూట్ అయితే ఉంటుంది. మనకి నల్గొండ దగ్గర ఒక 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటేమో హైవేకే ఉంది. హైవే అయితే మనం ట్రై చేద్దాము. ఛార్జింగ్ ఫైనల్గా ఛార్జింగ్ నల్గొండ రూట్లో అయితే వచ్చినాము. ఛార్జింగ్ పాయింట్ అయితే ఉంది. పర్సెంట్ అంటే లోపల చాయ్ ఏమన్నా హైదరాబాద్ అంటే ఇది లాక్ అయిపోతుంది అన్నమాట రాత్రి తీయడానికి. ఇంకా మనం కీ పెడితేనే వస్తుంది. ఇంకా ఖమ్మం 110 కిలోమీటర్స్ ఉంది. సో మళ్ళా ఒక టాస్క్ అనుకోవాలి. ఎందుకంటే 110 అంటే దాదాపు వచ్చేది ఈక్వల్ వెళ్తే 120 ఉంది. కానీ మనం ఇంకా చూసుకొని బయలుదేరాల. ఆల్రెడీ ఛార్జింగ్ అయితే ఫాస్ట్గానే ఎక్కుతుంది. అక్కడ ఉంది మన బండి.
ఇప్పటికి 40 ఉంది. 60 ఎక్కాలంటే దాదాపు ఒక 20 మినిట్స్ ఏం పడతా అనుకుంటా. అంతలోపు మనం అక్కడ చాయ్ బంక్ కొంచెం చాయ్ తాగేసి సేపు కూర్చొని వద్దాం. సో మనం అక్కడ చాయ్ అయితే తాగొద్దాం. ఇది ఏమైందంటే ఒక పర్సెంట్ ఎక్కి ఆగిపోతుంది. ఇక్కడ రెడ్ కలర్ పడింది కదా, రెడ్ పడరాదు. ఒక్కొక్క పర్సెంట్ ఎక్కి ఒక పర్సెంట్కి ఆగిపోతుంది. ఇది చూసినట్టయితే ఇక్కడ ఇన్స్టాలేషన్ అని పడి ఉంటుంది చూడండి. యాక్చువల్లీ ఇట్లా పడరాదు. 48 అయింది, ఇప్పటికీ ఫుల్ అయిపోలా. కానీ 1% అవుతుంది, 1% ఆగిపోతుంది. ఇది ఇప్పుడు ఛార్జింగ్ నవ్వని పడింది చూడండి. ఛార్జింగ్ నవ్వని పడింది కదా, 48 ఉంది కదా, 49కి వచ్చినప్పుడే అయిపోతుంది. తొందరనే ఎక్కుతుంది. 49 పడుతుంది చూడు ఇక్కడ, 49 అయిపోతుంది. ఇంకా అయిపోయింది. ఇలా అవుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ ముందర ఒకటి నిజంగా మార్నింగ్ బయలుదేరింటే అయిపోయింది 4 కల్లా. తొందర లేచింటే తొందర వచ్చేవాడిని. ఎండ చంపుతుంది. వెంటనే హ్యాండ్ ఓవర్ చేసి ఎక్కి బస్సులో పడితే ఇంకా హైదరాబాద్ దాకా లేరాదు. వీడికి వస్తే దెబ్బేసింది ఛార్జింగ్. ఒక పర్సెంట్ ఎక్కుతుంది, అయిపోతుంది. చూస్తున్నారు కదా, అంటే మినిమం ఒక సూర్యాపేట కన్నా రావాలని చెప్పేసి ఆగుతున్నారు. సూర్యాపేటలో అయితే ఉందంట. ఇంకోటి ఇక్కడ ముందర ఒక బైక్ పాయింట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక 50 అన్న ఎక్కిందంట, ఒక 50, ఒక 55 అన్న నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఆడ లేకుండా అటు నుంచి అటే సూర్యాపేటకి వెళ్ళిపోవచ్చు అట్లా. సరే చూద్దాం. ఒకవేళ ఎక్కింటే కన్నా బయలుదేరితే నుంచి ఇంకా షోరూమ్ దగ్గర ఛార్జింగ్ డిస్ప్లే చేసింది. ప్రస్తుతానికైతే 53 ఉంది. అంటే మనకి నుంచి సూర్యాపేట 60 ఉంది, సారీ 50 ఉంది. సో చూద్దాం. ఇక్కడ ముందర ఒకటి ఉంది, అక్కడ ట్రై చేసి షోరూమ్ ఉంది ముందర, అక్కడ ట్రై చేసి మామూలుగా కలిసి బయలుదేరుతాం. ఇది జస్ట్ హైవే నుంచి లోపలికి 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంది బైక్ పాయింట్. అయితే షోరూమ్ దగ్గరనే ఉంటుంది మనకి ఇది. మళ్ళీ దెబ్బ పడింది. ఛార్జింగ్ పెట్టే కదా, ఇక్కడ 100% ఎక్కదంట, ఓన్లీ 80% ఎక్కుతుంట. అంటే ఆల్రెడీ దానిలో 50 ఉంది కాబట్టి ఇది ఒక 30% ఎక్కుతుంది. మిగతా 30% ఇంకా అంటే యాక్చువల్లీ 120 రేంజ్, 120 ఎక్కాలి. 120 ఎక్కితే ఈజీగా సూర్యాపేటకి వెళ్ళిపోవచ్చు. సారీ, ఖమ్మం వెళ్ళిపోవచ్చు. 80 అంటే మళ్ళీ సూర్యాపేట లాగాల్సిందే. డెలివరీ చేయడానికి బొక్క నాకు చచ్చిపోతా. ఖమ్మం వెళ్ళే లోపల దొల ఎడతట్టు ఉంది నాకు. నల్గొండ లాస్ట్ 98%కి కంప్లీట్ అయిపోయింది. వీడికి ఆగిపోయింది. ఇది 100% కాలేదు. నాకు నల్గొండ నుంచి సూర్యాపేటకి వెళ్ళే రూట్లో ఛాయ సోమేశ్వర ఆలయం అయితే ఉంది. ఈ ఆలయంకి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను నా ఇంకొక ఛానల్ ఉంది, దాంట్లో అయితే పెట్టాను. సో తప్పకుండా మీరు ఈ నల్గొండ రూట్లో మీరు ఇక్కడ ఈ రూట్లో వెళ్ళినప్పుడు మనకి చెన్నై హైవేకి నుంచి ఇక్కడ లోపలికి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తప్పకుండా అయితే ఈ ఆలయం అయితే దర్శించుకోండి. చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. చాలా సోమేశ్వర ఆలయము. చాలా పురాతనమైన టెంపుల్ ఇది కూడా. ఖమ్మంలో పెట్టాను. ఇప్పుడు సూర్యాపేటకి వచ్చా. సూర్యాపేట బైపాస్ ఇది. ఇంకా 47 అంటే ఇక్కడ నుంచి ఇంకా ఖమ్మం 70 ఉంది. ఏదైనా సరిగ్గా ఎక్కుతుందో లేదో. టాప్ టు ఓపెన్ అయితే యాప్ అంట. యాప్ ఓపెన్ చేయండి. లో బ్యాలెన్స్ లేదంట. మా నాన్న బ్యాలెన్స్ అయిపోయింది. సో వెయిట్ చేస్తూ ఉంటే అవతల ఇంకో బండి వచ్చేసింది, ఆయన పెట్టేసింది. దాదాపు దానికి 1 అవర్ పడుతుంది. అది అయిపోయినాక నేను పెట్టుకోవాలి. నాకు ఒక 40 మినిట్స్ టైం పడుతుంది. ఉండేది ఒకటే ఉంది ఇక్కడ, బొక్క టైం బొక్క. అదొక చాలా మొత్తం ఈవీ స్టేషన్ కోసం ఇక్కడ కార్లు. బెస్ట్ ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్ ఏంటంటే ఈవీ స్టేషన్. ఇదంతా ఈవీ స్టేషన్. ఇది ఏసీ రూమ్ కస్టమర్ల కోసం కూర్చోవడానికి. అంటే ఎవరైనా ఛార్జింగ్ పెట్టినారనుకో
వాళ్ళకి కూర్చోవడానికి ఇదంతా ఏసీ రూమ్. నేను బయట ఛార్జింగ్ పెట్టాను. సో, ఇక్కడ ఈవీ స్టేషనే కాకుండా మనం బెస్ట్‌గా ఫుడ్ కోర్ట్ అంటే రెస్టారెంట్ అయినా గానీ, హోటల్ ఏదైనా గానీ పెట్టినా గానీ ఇది పెట్టలేదు. చానా మంది ఏందంటే ఒక మైండ్ సెట్ ఒక ఛార్జింగ్ పెట్టడానికి ఎందుకంటే ఒక 1 అవర్, 1 ½ అవర్ పడతది గదా! అలాగే లంచ్, డిన్నర్ ఏదైనా చేయాలనుకుంటారు. ఎక్కడ నైట్ టైమ్ గాని, ఆఫ్టర్‌నూన్ టైమ్ గాని, మార్నింగ్ టైమ్ అయినా గాని. అలా లంచ్, డిన్నర్ ఏదైనా గాని నువ్వు ప్లాన్ చేసుకున్నావు అంటే రెస్టారెంట్ అండ్ ఇన్విటేషన్ గాని ప్లాన్ చేసుకున్నాక ఫ్యూచర్ బెస్ట్ ప్లాన్. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్విటేషన్‌కి సబ్సిడీ గూడా ఇస్తుంది. సో, ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటే ఇలాంటివి ప్లాన్ చేయండి. బాగా నచ్చింది ఇది. అంటే బెస్ట్ ఫ్యూచర్ ప్లాను ఈవీ వెహికల్స్ ఇది. ఇక్కడ ఒక రెస్టారెంట్ పెట్టినా గానీ జబర్దస్త్ వీళ్ళు రెస్టారెంట్ పెట్టలేదు. నేను ఆల్రెడీ వీడియో గురించి చెప్పాను. అండ్ ఏందంటే ఇక్కడ ఒక రెస్టారెంట్, ఈవీ స్టేషన్ ఇదంతా. సో, నాదన్న గూడా ఇక్కడి నుంచి నేను బయలుదేరుతున్నా ఇంగ. ఏదైనా గానీ 80% ఎక్కుతదంట. ఆల్రెడీ నాకు కంప్లీట్ అయిపోయింది. 80% అయింది ఈడ. ఆగిపోతది ఇది. ఇక్కడ నుంచి నేను ఇంక డైరెక్ట్ ఖమ్మమే. ఖమ్మంలో ఇంకా హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాయి బండి. ఆహ్, చలో ఇప్పటికి నేను దాదాపు వచ్చి ఈడకి 2½ అవర్స్ అయింది. కానీ లోపల ఏసీ రూమ్ అన్నీ బాగున్నాయి. కేరాఫ్. నేను చెప్పడం మర్చిపోయాను. ఈ వెహికల్ మా ఫ్రెండ్ వాళ్ళ డ్యాడీకి ఇవ్వడానికి వచ్చాను. 2 మంత్స్ దాకా మా ఫ్రెండ్ రాడు, ఊరికెళ్ళిపోయాడు. అందుకు ఇప్పుడే పెట్రోల్ కొంచెం కొలత లేకపోయినామని డ్యాడీకి బండి ఇచ్చిరా అంటే వచ్చాను. దీని గురించి తెలియదు. ఎక్స్‌ప్లెయిన్ చేయాల మొత్తం. 80 ఎక్కుతుంది. 80 కన్నా 100 ఎక్కింటే నువ్వు ఇంటికి వెళ్ళిపోతుంటివి. ఏడైనా కానీ 80 ఎక్కుతుందంట. మనం ఇంటికాడ పెట్టుకుంటే 100 ఎక్కుతుందంట. ఇదో ఇక్కడ ఇదో ఈ తాళం ఆన్ ఇది. ఇది ఆఫ్ చేసి కొంచెం ఇట్లా అన్నావు అనుకో డిక్ ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అవుతుంది. కొంచెం ఇట్లా అంటే పుష్ చేస్తే ఇట్లా అంటే డిక్ ఓపెన్ అవుతుంది నీకు. ఎలిమెంట్ ఛార్జింగ్ వేర్ ఇది. ఛార్జింగ్ వేర్ పెట్టినాక ఇది ఇంట్లో పవర్ పెడతావు కదా నువ్వు. దీనికి ఇంట్లో ప్లగ్ పెడతాం కదా. పెట్టిన పని ఇక్కడ ఉంటుంది. ఇదో ఛార్జింగ్ది. ఇడ ఇట్లా పెట్టాలా. ఇట్లా పెట్టేసేయాలి దీన్ని. స్విచ్ ఉందా? స్విచ్ గిచ్చి ఏముండదు. ఈ తాళం తీసుకుంటావు కదా నువ్వు బయటికి, ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. రా ఇంకా మళ్ళా తాళం పెడితేనే, తాళం పెట్టి ఆన్ చేస్తేనే ఇది బయటకు వస్తుంది. ఇది అప్పుడు బయటకు వస్తుంది. తాళం ఆన్ చేస్తేనే వస్తుంది. ఇదేమో మళ్ళీ ఇక్కడ పెట్టేసుకుని ప్లగ్ దాంట్లో పెట్టేసేసేయాల. 100% అయినప్పుడు ఆటోమేటిక్ అయిపోతుంది. అదే అంటే మనం చూడాల్సిన పని ఏముండదు. ఆటోమేటిక్ అయిపోతుంది. తర్వాత నువ్వు తీయాలంటే నువ్వు ఆఫ్ ఉందనుకో, తాళం లేకుంటే ఇది బయటికి రాదు. తాళం ఆన్ చేస్తేనే ఆన్ అని ఉందా, ఆన్ చేస్తేనే ఇది బయటకు వస్తుంది. లాక్ ఓపెన్ అవుతుంది. కొద్దిసేపు అయినాక ఓపెన్ అవుతుంది. ఆన్ చేసిన పెరకొద్దు, ఎంపడే రాదు. తక్కువ సౌండ్ వస్తుంది. అప్పుడు నువ్వు బయటికి తీసేయి, ఆగిపోతుంది. అప్పుడు ఒక నిమిషం కాదు, జస్ట్ టక్కున సౌండ్ వస్తుంది నీకు అప్పుడే. అర్థమైందా? ఇది 2 మూడ్లు ఉంటాయి నీకు ఇక్కడ. ఇది ఇట్లా అన్నావు అనుకో స్లోగా పోతుంది బండి, ఇట్లా అన్నావు అనుకో స్పీడ్ పోతుంది బండి. 2 ఉంటాయి. ఇది ఈ బటన్ ఏంటంటే రివర్స్ బటన్. ఇది వచ్చినావు అనుకో బండి వెనకాల పోతుంది అట్లా ఆటోమేటిక్గా. ఇది బండి స్టార్ట్ చేసేది. తాళం బండి చేసిన వెంటనే పోదు. స్టాండ్ ఉంటే కూడా బండి స్టార్ట్ కాదు. స్టాండ్ తీసి ఇది ఒత్తాలా. ఇది ఒత్తితేనే అప్పుడు టింగ్ వన్ సౌండ్ వస్తుంది నీకు. అప్పుడు బండి స్టార్ట్ అయినట్ట. సరేనా? ఏం కాదు. ఇప్పుడు పెట్రోల్ దొరకట్లే, అన్ని బంకులు బంద్ అవుతున్నాయి. నీకు ఇది బెనిఫిట్గా ఉంటుందిలే. 2 నెలల దాకా ఏ టెన్షన్ లేదు. 2 నెలల దాకా రాడుగా. దువ్వులా తీరిపోయింది. పిచ్చ ఆకలి అవుతుంది. ఫస్ట్ తినాలి.